హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ జేహెచ్ఎస్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ స్పెషల్ ఏంటంటే గోంగూర పులావ్ అండి. గోంగూర పులావ్ విత్ కాంబినేషన్ ఆఫ్ చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ పెరుగు పచ్చడి కానీ ద బెస్ట్ కాంబినేషన్ అండి. సో యూ మస్ట్ ట్రై అండి గోంగూర పులావ్ మాత్రం. సో ఇంకెందుకంటే లెట్స్ కమ్ టు ద ప్రాసెస్. మనం ఫస్ట్ గోంగూర పులావ్ ప్రాసెస్ని స్టార్ట్ చేయకముందే మనకు కావాల్సినంత రైస్ క్వాంటిటీని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఈ కప్పుతో ఒక 4 కప్పుల పాటు రైస్ని ఆల్రెడీ 2 గంటల పాటు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం స్టవ్ పైన కడాయి పెట్టేసుకుందాం. సో కడాయి పెట్టేసుకున్న తర్వాత ఒక 1/2 కప్ ఆఫ్ ఆయిల్ని మనం ఇందులో వేసుకుందాం. ఇది కాస్త వేడయ్యాక మనము ఒక 2 పెద్ద సైజ్ అంత ఆనియన్స్ని బాగా క్రిస్పీగా బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. సో ఇప్పుడు 2 పెద్ద సైజ్ ఆఫ్ ఆనియన్లని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఈ ఆనియన్స్ ఇంకా ఇప్పుడు వేసిన వెంటనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఎందుకు ఇప్పుడే సాల్ట్ని యాడ్ చేస్తున్నా అంటే మనము ఈ స్టేజ్లోనే సాల్ట్ని యాడ్ చేయటం వల్ల ఆనియన్స్ అనేటివి తొందరగా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయండి మనకు. చూసారా అండి, ఆనియన్స్ చాలా బాగా క్రిస్పీగా అండ్ బ్రౌనీగా బాగా ఫ్రై అయిపోయినాయి. వీటన్నిటిని పక్కన తీసి పెట్టుకుందామండి. చాలా క్రిస్పీగా అయ్యాయండి ఆనియన్స్ మాత్రం. చూసారా, ఆనియన్స్ అయితే పక్కన పెట్టేసుకున్నానండి. ఇదే ఆయిల్లోనే ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక 3 మరాఠీ మొగ్గలు, ఒక 4-5 లవంగాలు, 1 ఇంచు చెక్క, 2 అనాస పువ్వులు కొద్దిగా ఫ్రై చేసుకున్నామండి దీంట్లోనే. చాలండి, ఇంత మాత్రం ఫ్రై అయితే చాలు. ఇప్పుడు ఇందులో ఒక 4 పచ్చిమిర్చి చీలికలు, ఫ్రై చేసుకున్నామండి. 4 పచ్చిమిర్చులతో పాటు ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకున్నామండి. కొద్దిగా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుందామండి. చాలండి, ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపుని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక 2 లేదంటే ఒక 2 పెద్ద సైజు టమాటాలు లేకుంటే ఒక 3 మీడియం సైజ్ టమాటాలని యాడ్ చేసుకున్నామండి. ఈ టమాటాలు అనేటివి మనకు ఫుల్గా కుక్ కావాల్సిన పని లేదండి. ఒక 50% కుక్ అయితే చాలు. చూసారా, టమాటాస్ అనేటివి ఒక 50% బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు మనము ఇందులోకి ఒక పెద్ద కట్టంత గోంగూర ఆకుల్ని మనం దీంట్లో వేసుకుందామండి. దీన్ని బాగా ఒకసారి కలిపేసుకుందాం. ఒక 2-3 సార్లు బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ బాగా మగ్గనిద్దామండి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చేద్దాం. చూడండి 5 మినిట్స్ అయిపోయిందండి. గోంగూర చాలా బాగా మగ్గిపోయింది.
ఇప్పుడు మనం దీనికి వాటర్ యాడ్ చేసుకుందామండి. నేను ఇక్కడ 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి దాని క్వాంటిటీ 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అండి. దీంతో అంటే 1 కప్పుకి రైస్కి 2 గ్లాసుల చొప్పున నీళ్ళు. వాటర్ యాడ్ చేసేసుకున్నానండి. ఇప్పుడే మనకి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఎసరు పెట్టేసేద్దామండి. ఒకసారి కలిపేసుకొనేసి మూత పెట్టేసుకుందాం. చూడండి ఎసరు అనేది బాగా మసిలిందండి. ఇప్పుడు మనం దీంట్లోకి రైస్ని యాడ్ చేసుకుందాం. మనము ఎసరు మసిలిన తర్వాతనే రైస్ ఎందుకు యాడ్ చేసుకోవాలంటే, మనం ఎసరు మసలకుండా రైస్ యాడ్ చేసుకుంటే గోంగూర పులావ్ అనేది బాగా మెత్తగా అయిపోతుందండి. తినడానికి కూడా మంచిగా ఉండదు మనకు. అందుకని రైస్ బాగా నీళ్ళు మసిలిన తర్వాత రైస్ని యాడ్ చేసుకోవాలి. చూడండి కొద్దిగా కొత్తిమీరని, పుదీనాని, అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని, కొద్దిగా జీడిపప్పుని కూడా మనం స్ప్రింకిల్ చేసుకొని ఇప్పుడు మనం కుకింగ్కి పెట్టేసేద్దామండి. ఎట్లా అంటే 6 మినిట్స్ హై ఫ్లేమ్లో, 8 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నాం. స్మెల్ మాత్రం అదిరిపోయిందండి. టెక్స్చర్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఒకసారి చూడండి ఎంత బాగుందంటే చాలా బాగా వచ్చిందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో, కామెంట్స్లో తెలపండి. చాలా బాగా వచ్చిందండి గోంగూర పులావ్ మాత్రం. రైస్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. పులావ్ మాత్రము మీరు ఖచ్చితంగా ట్రై చేసి మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త రెసిపీస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండి. బాయ్.